హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృత ప్రేక్షకులకు అందరికీ కూడా స్పెషల్ వెల్కమ్. సో గత ఎపిసోడ్లో పత్రి మేడం గారి యొక్క జీవిత ప్రయాణంలో ఇంకొక పేజీ అనేది మనం చెప్పుకోవడం జరిగింది. ముఖ్యమైన పేజీ అని చెప్పొచ్చు. పత్రి మేడం గారి యొక్క పెద్దమ్మాయి పరిణిత గారి యొక్క వివాహ విశేషాల అన్నిటి కూడా కర్నూలులో మన మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞంలో చాలా బ్రహ్మాండంగా జరిగిన విశేషాలన్నీ కూడా చాలా డీటెయిల్గా అట్ సేమ్ టైం ఒక ధ్యానులకు అందరికీ కూడా ఒక మొట్టమొదటి ఒక వివాహ పండుగ. సో ఈరోజు మన యొక్క స్వర్ణామృతం 35th ఎపిసోడ్లో పత్రి మేడం గారి యొక్క చిన్నమ్మాయి పరిణిత గారి గురించి ఇంకాస్త డీటెయిల్గా గత ఎపిసోడ్లో పెద్దమ్మాయి గురించి ఈ ఎపిసోడ్లో చిన్నమ్మాయి గురించి మనం ఇంకా డీటెయిల్గా చెప్పుకునే ప్రయత్నం ఈరోజు పత్రి మేడం గారితో చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం లాస్ట్ ఎపిసోడ్లో మీ పెద్దమ్మాయి పరిణిత గారి గురించి కొన్ని విషయాలు చెప్పుకోవడం జరిగింది. వివాహ విషయం అనేది చాలా మెయిన్ ఎపిసోడ్. దాని గురించి మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. అండ్ చెప్పాలి అంటే చూసే వాళ్ళందరికీ కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళి చూస్తున్నట్టుగా ఉండింది మేడం. ఒక ఇద్దరు ఫోన్ చేశారు నాకు విజయవాడ నుంచి. సార్ ఈరోజు స్వర్ణామృతం చూస్తూ ఉంటే ఒక మ్యారేజ్ ఫంక్షన్ చూస్తున్నట్టుంది మాకి. అంత డీటెయిల్గా చెప్పారు మేడం అని. మేడం పేరు శ్రీదేవి గారు. చాలా ఒక ఎపిసోడ్ చూస్తున్నట్టుగా లేదు, ఒక ఫంక్షన్, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ చూస్తున్న ఫీల్ వచ్చేసింది మా అందరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి ఎపిసోడ్ మాకి చూసి పడుకుంటున్నాం అని చెప్పి చెప్పారు ఆవిడ. అంటే మన ఈ స్వర్ణామృతంలో మేడం మీ యొక్క లైఫ్ జర్నీ అంతా కూడా ఎస్పెషల్లీ మహిళలకి మేడం వాళ్ళందరూ జస్ట్ బౌన్స్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఒక్కసారిగా మీ యొక్క జర్నీలో చాలా చాలా ఎపిసోడ్స్ ఒక మిడిల్ పాత్ సంబంధించినవి. ఎలా ఉండాలి మిడిల్ పాత్లో, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అని చూసుకుంటూ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉన్నా అది కంప్లీట్ పీక్స్ అనమాట. ఇంకా ఇంతకంటే ఇంకా నెక్స్ట్ అనేది లేదు. ఇంకా ఎందుకంటే అక్కడ ఉన్నది పక్కన ఉన్నది సార్ అక్కడ. ఏ విషయంలో అయినా సార్ సార్తో పాటు ఉన్నారంటే అది కంప్లీట్ పీక్స్. లైఫ్. చాలామంది మన ధ్యాన మహిళలు వాళ్ళందరూ కూడా మీ జర్నీ చూస్తున్నప్పుడు వాళ్ళను రిలేట్ చేసుకోవడం, అట్ సేమ్ టైం ఇమ్మీడియట్గా అందులో నుంచి బయటికి రావడం. అండ్ అది అలాంటి సంఘటనల మటుకు చాలా వింటున్నాం మేడం నేను. చాలామంది ఊజా బోర్డు చిన్నప్పుడే చేసేవారట, వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు నాకు చెప్తున్నారు అనమాట, మేము కూడా చేసేవాళ్ళం చిన్నప్పుడు కానీ మర్చిపోయాం, మీరు చెప్పాక అన్ని జ్ఞాపకం వస్తున్నాయని. ఓకే. అంటే ఊజా బోర్డు అట్లయితే ఫేమసే మరి ఆ రోజుల్లో. మరి నేను చిన్నప్పుడు చేసిందే నాకు తెలియదు, బట్ వాళ్ళు కూడా అంతే చేసేవారు, మర్చిపోయారు వాళ్ళు దాని గురించి. మళ్ళీ రీకాలింగ్ అది. ఓకే. మేడం ఈరోజు స్వర్ణామృతంలో ఈ చిన్నమ్మాయి గురించి డీటెయిల్గా చెప్పుకుందాం మేడం. పరిమళ గారి గురించి. అండ్ చాలామంది పిలిచే పేరు గుడ్డి. మీరు ఆల్రెడీ కొద్ది చెప్పారు. అసలు గుడ్డి అనే పేరు అనేది ఒక డాల్ నేమ్ అది. క్యూట్గా ఉండడంతో ఆ పేరు పెట్టుకోవడం జరిగింది అనేది మీరు ఒకసారి ఒకనొక ఎపిసోడ్లో చెప్పారు మేడం. అది బొమ్మలా ఉండేది, అందుకే బొమ్మ అని పెట్టాను అనమాట, గుడ్డి అని. ఓకే. స్కూలింగ్ అంతా కూడా ఇప్పుడు కర్నూలు, హైదరాబాదు జరిగింది రెండు. ఓకే. 8th క్లాస్లో హైదరాబాద్కి వచ్చేసింది. 8th, 9th, 10th హైదరాబాద్కి. ఓకే. మా అత్తగారి దగ్గర ఉండి చదువుకుంది. 10th టైంకి నేను అక్కడికి వెళ్ళిపోయాను.
హైదరాబాద్కి వెళ్ళి దాంతోపాటు ఉండేదాన్ని. అంటే 8th 9th మీరు లేకుండా ఉండేది నేను మేడం? మా అత్తగారి దగ్గర ఉండే అన్నీ వెళ్ళి వస్తూ ఉండేదాన్ని అచ్చా అచ్చా. ఫ్రీక్వెంట్గానే. ఓకే ఓకే ఎంత దూరం ఉందని వెళ్ళేదాన్ని. బట్ అక్కడ చదువుకునే సేమ్ స్కూల్ అనమాట. మున్నే ఆ గుడ్డి ఇద్దరు కూడా అరవిందో ఇంటర్నేషనల్లో ఇద్దరు చదివేవారు. ఓకే మేడం, వాళ్ళిద్దరికి ఎలా ఉంటుంది మేడం రిలేషన్షిప్? ఏముంది, బాగా దెబ్బలాడుకునేవారు. గుడ్డిని అది కొట్టడానికి వచ్చేసేది, అంటే దెబ్బలాడుకొని. ఓకే అదేమో దాని వెనకాల దీని వెనకాల గుడ్డి మున్ని నన్ను కొట్టద్దు అని ఇది ఆట అంతా ఇద్దరికి. యా యా యా. సో ఇద్దరికి మధ్యలో నాన్నమ్మ గారు. చాలా మంచి రిలేషన్షిప్ ఉండేది. ఇద్దరు కూడా మున్ని షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ సిస్టర్. ఓకే ఓకే అది కొంచెం లేట్గా వచ్చినా కూడా అది బెంగపాడిపోయి అలా చేసేది. ఓకే ఓకే. అంటే మీరు కర్నూలులో ఉన్నారు కాబట్టి? నేను కర్నూలులో ఉన్నప్పుడు కానీ, లేకపోతే నేను హైదరాబాద్లోకి వచ్చినా కూడా. ఓకే ఓకే. సో ఆ రెస్పాన్సిబిలిటీ మటుకు ఫీల్ అయ్యారు? చాలా చాలా. ఓకే. సో 10th తను చదివేప్పుడు మీరు హైదరాబాద్కి వెళ్ళారు? 10th అప్పటికే నేను వెళ్ళిపోయాను ఓకే ఓకే. పూర్తిగా. తర్వాత ఇంటర్మీడియట్ అంతా పడుకున్నాం మేడం? ఓకే. ఇంటర్లో అది ఇప్పుడు న్యూటన్ వాళ్ళకి కాలేజ్ ఉండేది, మన దాన్ని ఏమంటారు నారాయణ లాగా ఇట్లా ఉంటాయి, రత్నం ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటి కోరా అని ఉండేది. వాళ్ళ నాన్నగారు నడిపేవారు. ఓకే. ఆయన ఫిజిక్స్ లెక్చరర్ కదా, ఆయన కోరా అని పెట్టారనమాట. ఆయన పేరు కోదండరామయ్య. ఓకే. ఎవరు? న్యూటన్ ఫాదర్ పేరు. సో కోరా అనమాట, కోదండరామయ్యకి కోరా అని పెట్టారు. ఓకే. కాలేజ్ పేరా మేడం? కాలేజ్ పేరు. ఓకే ఓకే. చాలా మంది అక్కడ జాయిన్ అవ్వాలని చూసేవారు. చాలా మంచి కాలేజ్ అది అప్పట్లో. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు చదువు విషయంలో అది. సో నేను న్యూటన్ ఏమో అక్కడ నాకు సీట్ కావాలి అంటే వెంటనే ఓకే చేసి వెళ్ళి అక్కడ దాన్ని జాయిన్ చేసి, అంటే ఇంట్లో ఉంటే ఏముంది అంటే ఇప్పుడు ధ్యానానికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఈ డిస్టర్బెన్స్ ఉంటుందని దాన్ని అక్కడ చేర్చాను అనమాట. అప్పటికి మున్ని పెళ్ళి అయిపోయింది. మున్ని పెళ్ళి అయిపోయింది, అది వెళ్ళిపోయింది. సో ఇలా ఉంటుందని చెప్పేసి న్యూటన్ వాళ్ళ దాంట్లో 2 years మళ్ళా ఎంసెట్ అనమాట, ఎంసెట్కి ప్రిపరేషన్. ఓకే ఓకే. అది అక్కడికి వెళ్ళి అక్కడ చదువుకునేది. న్యూటన్ హైదరాబాద్ మేడం? అది నెల్లూరు. నెల్లూరు. ఓకే. నెల్లూరులో కోరా ఇన్స్టిట్యూట్ వచ్చేసి కోరా కాలేజ్. ఎస్, నెల్లూరులోనా? ఓకే. సో అక్కడ న్యూటన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇల్లు అంతా ఉండేవారు కదా. సో సాటర్డే సండే అలా వచ్చినప్పుడు డార్విన్ వచ్చేవాడు, న్యూటన్ తమ్ముడు వచ్చి దాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి దింపేవాడు. ఓకే. చాలా వాళ్ళ అమ్మ కూడా చాలా బాగా చూసుకునేది గుడ్డిని, వెళ్ళడం చూసుకోవడం. అయితే డార్విన్ అనేవాడు, ప్రతి వారం నువ్వు ఇలా వచ్చేస్తే ఎలా చదువుకుంటావు, ఫస్ట్ చదువు ముఖ్యం, నువ్వు ఇలా హాలిడే అనేసరికి ఇంటికి వచ్చేయకూడదు, అంటే చదువుకో, ఓకే ఓకే, అలా బెంగపడద్దు ఇంటికి రావాలని అని పాపం చాలా పెద్ద అన్నలాగా చూసుకునేవాడు అనమాట దాన్ని. సో ఫస్ట్ మిమ్మల్ని వదిలి వెళ్ళిందంటే 8th క్లాస్లో స్టార్ట్ అయింది. సో 10th అది పూర్తి హాస్టల్. ఇంకా ఇప్పుడు కోరాలో హాస్టల్ చాలా బాగుండేది. దీని కోరా వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటుంది కాబట్టి మంచిగా లెక్చరర్స్ అందరూ కూడా బాగా చూసుకునేవారు. ఓకే. దీనికి స్పెషల్ అటెన్షన్ ఉండేది. ఓకే. దాంతో డార్విన్ చాలా స్మార్ట్గా ఉండేవాడు, చాలా స్మార్ట్గా ఉండేవాడు పిల్లాడు. ఓకే. దాంతో వచ్చినప్పుడల్లా మాకు పరిచయం చేయి అని గర్ల్స్ అనమాట. నువ్వు కాలేజీకి రావద్దు, నన్ను చంపుతున్నారు మా ఫ్రెండ్స్ అంతా, పరిచయం చేయమని అనేది. అలాగా అబ్బాయి వచ్చిపోతూ ఉండేవాడు. ఒక 2 years అక్కడ చదువుకుంది. 2 years. లాస్ట్లో ఏమైందంటే కోరా దాని కొంచెం డెఫిషిట్స్ రావడము, అప్పుల్లో ఉండడము, దానివల్ల అది ఆ కోరా ఇన్స్టిట్యూట్ రత్నం వాళ్ళకి అమ్మేశారు.
ఓకే. రత్నం వాళ్ళకి అమ్మేసేసరికి అప్పుడు రత్నంలో అంత బాగాలేదు, కూరలో ఉన్నంత ఇది బాగాలేదు అక్కడ రత్నంలో. మ్మ్. దాంతో అది అంది నేను ఇంటికి వచ్చేస్తాను అంది. సరే వచ్చేయన్న. అంటే అప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది అవ్వలేదు, ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా ఎగ్జామ్స్. ఓకే ఓకే. ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటికి వచ్చి నేను చదువుకుంటానంది. ఇంటికి వచ్చింది, చదువుకుంది. ఎగ్జామ్ టైంలో ఇంకా నేను అప్పుడు నెల్లూరుకి వెళ్ళాను. నెల్లూరులో వీళ్ళు ఉండేవారు, ఇప్పుడు అమ్మాయి పేరు ఏంటో సృజన అని కడతాల్లో ఉంటుంది చూడు ఒక ఆవిడ, ఓకే. వాళ్ళు ఉండేవారు అక్కడ. మ్మ్. సో వాళ్ళ అమ్మాయి కూడా సేమ్ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తోంది, అదే ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తోంది. మ్మ్. సో అలాగా అక్కడికి వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళి ఎగ్జామ్స్ అన్నీ ఒక్కొక్కటి అది రాసి ఇంటికి రావడం, దాన్ని చదువుకోవడానికి అన్నీ చేయడం, ఇవన్నీ జరిగేది. చాలా బాగుండేది. కొరాన్లో ఉన్నప్పుడు షీ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే. ఆ తర్వాత డార్విన్ డెత్ అయిపోయింది. మ్మ్. డెత్ అయిపోయాక నిజంగా అది ఎంత ఏడ్చిందో. ఎలా మేడం? సూసైడ్ చేసుకున్నాడు. ఓకే ఓకే. కనుక మేము ఆ టైంకి అక్కడికి వెళ్ళాం. నేను వెళ్ళాను, అది వచ్చింది టైం వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఓకే. వాళ్ళమ్మ చాలా బాధపడిపోయింది. మాకు బాధ వేసింది, ఎందుకంటే బాగా పరిచయం అయిపోయాడు ఆ మూమెంట్లో, ఆ 2 ఇయర్స్లో. ఓకే ఓకే. రావడం పోవడం దీనికి బాగా పరిచయం అయ్యాడు. సో ఇది చాలా బాధపడింది. ఓకే. అందులో ఉడియక్కి ఒక బిగ్ బ్రదర్ లాగా. బిగ్ బ్రదర్, ఎస్. ఓకే. అలాగా. అప్పుడు న్యూటన్ సార్ కర్నూలులో ఉండేవాళ్ళు మేడం, హైదరాబాద్? కర్నూలులో ఉండేవాడు. ఓకే ఓకే. తను ఇక్కడ ఎంబీబీఎస్ చేస్తూ ఉండేవాడు కదా. మ్మ్. ఆ అబ్బాయి కూడా ఎంబీబీఎస్ఏ, కానీ వదిలేశాడు. హీ జాయిన్ ఎంబీబీఎస్, ఓకే ఓకే. మధ్యలో వదిలేశాడు డార్విన్ గారు. డార్విన్. తర్వాత న్యూటన్ తర్వాత ఐన్స్టీన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, బ్రదర్. తర్వాత డార్విన్. ఓకే. ఒక చెల్లెలు ఉంది, తన పేరు శౌరి. ఈయన ఫిజిక్స్ లెక్చరర్ కదా, అందుకని అందరికీ ఆ పేర్లు పెట్టారు. న్యూటన్ సార్ వాళ్ళ ఫాదర్. ఓకే. న్యూటను, ఐన్స్టీను, డార్విన్, శౌరి, ఓకే. మేడం క్యూరీ అనమాట. అయితే శౌర్య అని పిలుస్తారు. ఓకే. క్యూరియన్ మేడం. క్యూరీ, యాక్చువల్లీ క్యూరీ అనుకుంటాను, శౌర్య అని పిలుస్తాం. ఓకే. సో ఇలాగ వాళ్ళ పేర్లు నేను. సో ఆ ఫ్యామిలీ అలా బాగా దగ్గరైంది. మేడం న్యూటన్ సార్ వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మెడిటేషన్ అంతా కూడా అప్పుడు వెళ్ళిందా మేడం? వాళ్ళ అమ్మ చేసేది, వాళ్ళ నాన్న చేసేవారు కాదు, వాళ్ళ అమ్మ చేసేది. ఓకే. వాళ్ళమ్మ చాలా ఫ్రెండ్లీగా ఉండేది నాతో. అచ్చా. సో అలాగా 2 ఇయర్స్ అక్కడ గడిచిపోయినాయి దానికి. 2 ఇయర్స్ గడిచిపోయి ఇంటికి వచ్చాక ర్యాంక్ కొంచెం ఎక్కువే వచ్చేసింది. ఎంసెట్లో ఓకే. ఎక్కువ వచ్చేసరికి నేను ఇంట్లో ఉండి చదువుకొని ఉంటే నాకు మంచి ర్యాంక్ వచ్చేది, నన్ను అనవసరంగా హాస్టల్ పంపించావు అని నాతో దెబ్బలాట. ఓకే. గుడ్ డే అంటే లేదే, మరి ఇక్కడ అంతా వస్తూ పోతుంటారు కదా, నీకు డిస్టర్బెన్స్ అని, ఎంసెట్ కదా అందుకని అక్కడ పంపించాను అంటే, లేదు అది మేము అదేంటి సెకండ్ సండే పేరెంట్స్ ఆర్ పర్మిటెడ్ అనమాట ఎక్కడ హాస్టల్కి వెళ్ళి దాన్ని బయటికి రావచ్చు. అయితే మేము వెళ్ళేసరికి ఓ అని ఏడ్చుకుంటూ కిందకి దిగేది. ఓకే. ఏదో సంవత్సరం తర్వాత చూస్తున్నట్టు. మీరు వెళ్ళేది ఎవ్రీ వీక్ వెళ్ళేవాళ్ళ మేడం? ఎవ్రీ వీక్ కాదు, సెకండ్ సండే మాత్రమే, మంత్లీ వన్స్. ఓకే. అంతే. ఒక్కోసారి ఆయన వెళ్ళినప్పుడు ఆయనతో పాటు బయటకు వచ్చేసేది. ఆయన అన్ని సినిమాలు అవి తీసుకెళ్ళేవారు. ఆనందరావు అని అక్కడ ఉండేవారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళేది. ఇవన్నీ బాగుండేది. అంటే అప్పటికే సొసైటీ స్టార్ట్ అయింది అక్కడ. ఎంత ఏ ఇయర్లో మేడం అప్రాక్సిమేట్గా? 2001 అనుకుంటా. 2000లో 2001. ఓకే ఓకే. 2001 అప్పటికి మన మూమెంట్ ఫుల్ ఎస్టాబ్లిష్. ఓకే. సో అలాగా దాని చదువు అక్కడ ఇంటర్మీడియట్ వరకు అక్కడ అయిందనమాట. ఓకే. తర్వాత దాన్ని ఏమంటారు, సెలక్షన్కి ఏమంటారు,
కౌన్సిలింగ్ ఓకే. ఇప్పుడు మర్చిపోయాను. ఆ కౌన్సిలింగ్కి ఫస్ట్ బ్యాచ్ అయింది, అయిపోయింది. థర్డ్ బ్యాచ్లో దీనికి ఛాన్స్ వచ్చింది, దీని ర్యాంక్కి. ఓకే. సో థర్డ్ బ్యాచ్ ఇది ఏమవుతుంది, బీసీ ఎస్టీ అంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇది ఫార్వర్డ్ క్లాస్ కదా, అవును. కొంచెం కష్టం. యా. ఆ, అది జ్యోత్స్న అని దీని ఫ్రెండ్ ఉంది, క్లాస్మేట్. ఇది మన ఇంటర్లో ఇంటర్లో కాదు, అంతకుముందు కూడా 10th క్లాస్లోనే ఎప్పుడో క్లాస్మేట్. అది ఆ అమ్మాయి ఎంత వచ్చింది తెలుసా, 4th or 5th ర్యాంక్ వచ్చింది ఓకే. ఎంబీబీఎస్లో జాయిన్ అయిన తర్వాత. ఎంబీబీఎస్లో కూడా ఎలాగ జాయిన్ అయ్యా, దేంట్లో ఏ కోటాలో జాయిన్ అయింది, డిఫెన్స్ కోటాలో జాయిన్ అయింది. వాళ్ళకి రాసి ఇచ్చేయాలన్నమాట, ఇన్ని ఏళ్ళు నేను మీకు డాక్టర్గా పనిచేస్తాను అని. అప్పుడు వాళ్ళకి ఫ్రీగా చెప్తారు. ఓకే. అర్థమైందా? అది జాయిన్ అయిపోయాక కాలేజ్లో తర్వాత వాళ్ళ డిఫెన్స్లో పనిచేయాలి వాళ్ళ నామ్స్ ప్రకారం. ఓకే. అప్పుడు ఇక్కడ ఫ్రీ అనమాట, ఎంబీబీఎస్ అంతా ఫ్రీ. ఓకే. షీఈ్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. అమ్మాయి కర్నూలు అమ్మాయి, జ్యోత్స్న వస్తూ పోతూ ఉండేది ఇంటికి చిన్నప్పటి నుంచి కూడా, ఇంతప్పటి నుంచి కూడా. సో అట్లాగా తర్వాత దీనికి థర్డ్ బ్యాచ్కి వచ్చినప్పుడు కౌన్సిలింగ్కి వచ్చేసరికి నేను అది కౌన్సిలింగ్కి వెళ్ళాం. పొద్దున్న 10 గంటలకు వెళ్ళాము, రాత్రి 8కి వచ్చింది దాని ఛాన్స్. అంతసేపు కూర్చొని 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 ఒక బ్యాచ్ తర్వాత ఒకటి, ఒక బ్యాచ్. నాకు అంత ఉంటుందని నాకు తెలియదు, ఎప్పుడూ నాకు ఇవన్నీ ఏమీ నాలెడ్జ్ లేదు వీటి మీద. మీరు తన మీ ఇద్దరమే వెళ్ళాం. ఈయన యాజ్ యూజువల్ ఉండరు కదా. ఓకే. ఓకే. సో మీ ఇద్దరమే వెళ్ళాం. వెళ్ళి అక్కడ పొద్దున్న 10 గంటలకు వెళ్తే రాత్రి 8 గంటలకి ఛాన్స్ వచ్చింది. సరే అని లోపలికి వెళ్ళాం. అప్పటికి ఇంకా జనాలంతా కూడా పలచబడిపోయారు, ఎక్కువ మంది లేరు. సరే అని చెప్పేసి వెళ్తాను, చూసుకుంది ఫస్ట్ ఏ కాలేజు, సబ్జెక్ట్ ఏంటి, ఈ రెండు చూసుకోవాలి. సో దీనికి ఏంటి, సిబిఐటి పక్కన ఎంజిఐటి అని ఉంది, మహాత్మా గాంధీ టెక్నాలజీ అది. సో అది దాంట్లో రావాలని, దాంట్లో చదవాలని దీని ఇంట్రెస్ట్. ఓకే. సో దాంట్లో సీట్ ఉంది, దీనికి కావాల్సింది సీట్ ఉంది. ఇదేం తీసుకుంది, మెకట్రానిక్స్ అని తీసుకుంది. ఓకే. మెకట్రానిక్స్ అంటే మెకానికల్, ఎలక్ట్రానిక్స్, 3 ఇంకోటి ఉందమ్మా, ఎలక్ట్రికల్ ఏదో 3 ఉంది. సో ఆ 3, ఆ మెకట్రానిక్స్ కనిపెట్టింది ఎవరు, మా రెండో బావ గారు. సబ్జెక్ట్ కనిపెట్టింది, ఆ కాంబినేషన్ని. ఓకే. వినోద్ సార్. వినోద్ గారు. ఓకే. సో ఆయన కనిపెట్టారు అనమాట. సో అక్కడ అది ఉంది. కానీ వాళ్ళు ఎంత 35,000 ఫీజు. నేనేం చేశాను, 3,000 4,000 జేబులో పెట్టుకొని వెళ్ళాను, నా దగ్గర డబ్బులు లేవు, అర్థం కాలేదు ఏం చేయాలో. సరే అని చెప్పేసి అక్కడ బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసేసి వాళ్ళేమన్నారు, కనీసం మీరు 10,000 కట్టి వెళ్తే మీ సీటు బ్లాక్ చేస్తా ఓకే అని చెప్పారు. అని చెప్పేసరికి సరే అని చెప్పేసి సీట్ బ్లాక్ అవుతుంది, మళ్ళీ ఇది పోతే కనుక మళ్ళీ దొరకదని చెప్పేసి బయటకు వచ్చేసాం. మీరు కొంచెంసేపు మాకు టైం ఇవ్వండి, బయటకు వెళ్ళి వస్తామని చెప్పాం. వాళ్ళు పాపం ఒప్పుకున్నారు. ఒప్పుకొని నైట్ 8 o'clock. ఓకే. ఇదంతా నైట్ 8 o'clock. కాంపౌండ్ బయటకు వచ్చాం. అప్పుడులో ఫోన్లు, సెల్ ఫోన్లు అవన్నీ ఉండవు కదా, ఆ పీసీఓ ఏదో ఉంటుంది కదా, దాని దగ్గరికి వెళ్ళి వేణుకు ఫోన్ చేసాం. మన స్పిరిచువల్ ఇండియా వేణు. ఓకే. వేణు ఒక 10,000 నాకు కావాలి అని, ఇప్పుడు అర్జెంటుగా కావాలి, దీనికి సీట్ బ్లాక్ చేయాలి నేను. ఓకే. సరే అని చెప్పేసి పాపం అప్పటికప్పుడు తెచ్చి నాకు ఇచ్చాడు. రాత్రి వాళ్ళ ఇల్లు దగ్గరే, అక్కడికి దగ్గర. ఎంతమందికి ఫోన్ చేశాను తెలుసా, ఒక 10,000 కావాలని. ఒక 10,000 కోసం ఒక 10-15 మందికి ఫోన్ చేయాల్సి వచ్చింది. అందరూ లేవు. సో లాస్ట్ పర్సన్ వేణు సార్. లాస్ట్ ఇంకా వేణుని అడిగాను. వేణుని అడిగితే 10,000 వెంటనే తెచ్చిచ్చాడు. కానీ నాకు రేపు పొద్దున్నే కావాలన్నాడు.
ఓకే. వాళ్ళ అన్న దగ్గర నుంచి తీసుకొచ్చాను నేను. నాకు రేపు పొద్దునే కావాలన్నాడు. సరే ఇప్పటికి గండం గరుస్తుంది కదా అని చెప్పేసి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళు అన్నారు రేపు 1 గంట లోపల తక్కిన 25,000 పే చేయాలి. ఓ అక్కడ టైం కూడా రేపు మన్నాడే ఇచ్చారు వాళ్ళు. లేకపోతే ఈ 10,000 పోతుంది, సీటు పోతుంది. ఓకే. ఇంకా సరే అని ఆ 10,000 అక్కడ కట్టి సీట్ బ్లాక్ చేసి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వేట ఎవరిస్తారని అప్పుడు ఎవరిని అడిగాము, మారెం శివప్రసాద్ని అడిగాం. ఓకే. నాకు ఒక 25,000 కావాలి అని. యాక్చువల్లీ 35,000 కావాలని అడిగాం. ఎందుకంటే ఇవ్వాలి కదా. 35,000 అడిగాను. అడిగితే ఇస్తానమ్మా, కానీ నాకు ఒక 15-20 డేస్లో నాకు వాపస్ కావాలి అన్నారు. అంటే సరే ప్రస్తుతం ఇవ్వండి అని చెప్పేసి 35,000 తీసుకొని 10,000 వేణుకి ఇచ్చేసేసి 25,000 తోటి దాని ఫీజు కట్టాను. ఓకే. ఫీజు కట్టేసి దానికి సీట్ కన్ఫర్మ్ చేసుకున్నాను. కన్ఫర్మ్ చేసుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక మళ్ళీ ఆయనకి ఇవ్వాలి కదా నేను 35,000 అని చెప్పేసేసి ఇంకా ఎలాగా అంటుంటే అప్పుడు నాకు నెల్లూరులో సుజన ఆవిడ అడిగాను నేను ఫోన్ చేసి ఇట్లాగా నాకు ఇంత కావాలి అని. అంటే ఇస్తాను కానీ నాకు 6 నెలల్లో కావాలండి. సరే పర్వాలేదు 6 నెలల్లో ఎలాగోలా అరేంజ్ చేస్తానని చెప్పేసి అప్పుడు ఆ 35,000 ఆవిడ పంపిస్తే నేను దీనికి మారెం శివప్రసాద్కి ఇచ్చేసాను. ఓకే. ఆ 35 మారెంకి ఇచ్చేసాను. ఇచ్చేసి ఇంకా అయిపోయింది. 6 నెలలు టైం ఉంది. 6 నెలలు టైం ఉంది. కొంచెం రిలాక్స్ అయ్యాను. తర్వాత అయిపోయింది. నేనేం చేశాను, ఆ తర్వాత దీన్ని కాలేజ్లో తీసుకెళ్ళి సీనువే అనుకుంటా దింపాడు. దాన్నంతా చూపించాడు అని. నేను పెద్ద కాలేజ్ అది, చాలా బాగుంటుంది, గంటిపేట దగ్గర ఇంచుమించుగా. సో వెళ్ళింది అక్కడ. కాలేజ్ చాలా బాగుంది, చూసుకుంది. తన అయిపోయింది, వెళ్ళింది, కాలేజ్కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఈ 35 ఉంది నా మైండ్లో. ఇంకా ఓకే 35 ఈయనకి ఇవ్వాలి కదా. నాకు అప్పు అంటే చాలా భయం. అప్పు ఉందంటే నాకు విపరీతమైన భయం, ఎప్పుడెప్పుడు ఇచ్చేద్దామా అని. అప్పుడు ఇంకా శ్రేయాన్స్కి ఫోన్ చేశాను. ఓకే. అప్పుడు శ్రేయాన్స్కి ఫోన్ చేసి ఇట్లా జాయిన్ చేశాను, కానీ ఫీజు మాత్రం 35,000 ఇయర్లీ 35,000. కెన్ యూ హెల్ప్ మీ? వెంటనే అన్నమాట మెసేజ్ పెట్టాడు, చెప్పాడు, షూర్ మేడం, ఐ విల్ ట్రాన్స్ఫర్, గివ్ మీ యువర్ డీటెయిల్స్. ఓకే. బ్యాంక్ డీటెయిల్స్ అన్నాడు. అంటే అబ్బా, నాకు నెత్తి మీద చల్లటి నీళ్ళు పోసినట్టు అనిపించింది. సో అప్పుడు ఇస్తాను అనగానే నాకు ధైర్యం వచ్చేసి ఇంకా రిలాక్స్ అయిపోయాను. అప్పుడు తను శ్రేయాన్స్ వెంటనే పంపించాడు. ఓకే. వితిన్ నో టైం పంపించేశాడు బ్యాంక్కి. అప్పుడు నేను సృజనకి వాపస్ చేసేసాను. ఓకే. ఆ డబ్బు అది కూడా సృజనకి ఎట్లా వాపస్ చేశాను, ఇన్స్టాల్మెంట్స్లో వాపస్ చేశాను. ఒక్కసారి నేను ఇవ్వలేకపోయాను, ఎందుకంటే దీనివన్నీ చాలా ఉన్నాయి, బుక్స్ కానీ ఇదని అదని ఉంటాయి కదా, ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి నేను ఇది కలిసి కోటికి వెళ్ళి సెకండ్ హ్యాండ్ షాప్ ఉంటుంది, దానికి సబ్జెక్ట్స్ అన్నీ కూడా సెకండ్ హ్యాండ్ షాప్లో దానికి అన్నీ ఇప్పించి బుక్స్ అన్నీ కూడా ఓకే ఒక 5,000 ఎంతో అయింది ఆ బుక్స్కి. సో అవన్నీ ఇప్పించి అప్పుడు తక్కిన ఎంత మిగిలిందో అంత ఆవిడకి పంపించేశాను. ఇలాగా అది జాయిన్ అయింది. ఇంత కష్టపడాల్సి వచ్చింది దాన్ని ఇంజనీరింగ్లో జాయిన్ చేయడానికి. సో వేణు సారు, మారాం సార్, సుజన మేడం తర్వాత ఇంకా శ్రేయన్ సార్ దగ్గర అది ఫుల్ స్టాప్ అయింది. చూసుకో ఎలా ఉంటుందో లైఫ్ అంటే, ఎలా ఉంటుందో నిజంగా, ఎలా బయటపడ్డానో వీటన్నిటిని తప్పించుకొని అనిపిస్తుంది. ఎందుకంటే దానికి అదే కాలేజ్ కావాలి, అదే సబ్జెక్ట్ కావాలి. కాలేజ్కి వెళ్ళింది. కాలేజీలో లెక్చరర్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మా బావగారు శిష్యులే ఉంటారు. దానికి అక్కడ కూడా స్పెషల్ ట్రీట్మెంటే. నోట్స్ ఏమన్నా కావాలా, బుక్స్ ఏమన్నా కావాలా అని అందరూ అనమాట, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఓకే. వాళ్ళందరూ వచ్చి, ఎందుకంటే తెలిసిపోయింది అనమాట ఇది వాళ్ళ తమ్ముడు కూతురు అని.
ఓకే. అలాగా అక్కడ స్పెషల్. అప్పుడు వేణు గారు ఎక్కడ ఉన్నారు మేడం? హాంకాంగ్, యుఎస్లో ఉన్నారు. ఓకే. సో బాగుండేది ఒక 4 ఏళ్ళు. ఎవ్రీ ఇయర్ తను శ్రేయాన్స్ పంపించేవాడు. ఓకే. ఎవ్రీ ఇయర్ తను నేను ఎప్పుడైతే ఫీజు కట్టాలి అని అన్నప్పుడు తనకి ఫోన్ చేసేదాన్ని, ఇలా కట్టాలి. వెంటనే తను బ్యాంక్లో ఇయర్లీ 35,000. 35,000 తనే పే చేసేవాడు. ఓకే. అలాగా దాని చదువు శ్రేయాన్స్ చూసుకున్నాడు. వావ్. ఆ టైంలో నిజం చెప్పాలంటే ఎవరి దగ్గర అంత డబ్బులు ఉండేవి కావు. ఉన్నా నాకు అడిగేంత చనువు కూడా లేదు. మరి శ్రేయాన్స్ దగ్గర ఎందుకంత చనువు, ఫ్రెండ్లీనెస్ వచ్చిందో, ఒక పెద్ద కొడుకులాగా దాన్ని చూసుకునేదాన్ని ఓకే. అప్పటి నుంచి కూడా. సో ప్రతి సంవత్సరం తను పంపిస్తుంటే నిజంగా ఎంత హాయిగా ఉండిందంటే నాకు. ఎంతో పెద్ద బర్డన్ కదమ్మా, 35,000 కట్టాలంటే ఆ రోజుల్లో నా దగ్గర ఒక 5,000 ఉండడమే ఎక్కువ, కనుక చాలా కష్టమయ్యేది నాకు. సో దానికి చదువు అంతా కూడా ఇంకా శ్రేయాన్స్ చూసుకున్నాడు. ఓకే. ఇప్పుడు రెసిడెన్షియల్ మేడం లేకపోతే వస్తూ పోతుండే మేడం? ఇంటికి వస్తూ పోతుండే. ఓకే. స్కూటర్ కొన్ని మంది సరే అని చెప్పేసి ఇన్స్టాల్మెంట్స్లో, ఈఎంఐలో ఫస్ట్ టైం నేను దానికి ఒక స్కూటర్ కొనిచ్చాను. ఓకే. అది తీసుకెళ్ళి మెహదీపట్నంలో ఒక యార్డ్ ఉండేది అనమాట, అక్కడ పెట్టేసేది. అక్కడ నుంచి బస్సు వచ్చేది వాళ్ళకి. సో నల్లకుంట నుంచి మెహదీపట్నంకి బైక్లో, అదే స్కూటర్లో వెళ్ళేది. ఓకే. అక్కడ నుంచి అది దాని కాలేజ్ బస్సు వచ్చేది మెహదీపట్నం నుంచి. మెహదీపట్నం నుంచి గండిపేటకి కాలేజ్ బస్సులో వెళ్ళిపోయేది. అలాగా మళ్ళీ అక్కడి నుంచి బస్సులో దిగి స్కూటర్ మీద ఇంటికి వచ్చేది. ఎప్పుడన్నా కాస్త లేట్ అయ్యేసరికి మున్ని అటు ఇటు అయిపోయేది. ఇంకా అప్పట్లో ఫోన్లు లేవు కదమ్మా, ఫోన్ చేసి చెప్దామంటే, అడుగుదామంటే అలాగా కష్టపడేవాళ్ళం. అంటే ఆడపిల్ల లేట్ అయిందంటే చాలు, ఇంకా గేట్ దగ్గరే. మా ఇంట్లో శశి అని ఆ అబ్బాయి ఉండేవాడు, నర్సరావుపేట అబ్బాయిది. శశి అని ప్రేమ్ అని ఇద్దరు వాళ్ళు ఎంసీఏ చదవడానికి వచ్చారు. ఓకే. సో మా ఇంట్లోనే ఉండేవారు. సో వాళ్ళే ఆ అబ్బాయి అనమాట, అన్న సొంత చెల్లెల కంటే ఎక్కువ చూసుకునేవాడు ఆ గుడ్డిని. బాడీ గార్డే, ఇంకా వేరే ఏం లేదు. ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడంటే అసలు చెప్పొద్దు. సో అది కాలేజీకి వెళ్ళి కాస్త లేట్ అయ్యేసరికి వాడు నాతో పాటు గేట్ దగ్గర ఉండేవాడు. చాలా చెప్పొచ్చు శశి గురించి, చాలా మంచి పిల్లాడు. అసలు ఏ పిచ్చి అలవాటు లేదు, సొంత తల్లిలాగా నన్ను చూసుకునేవాడు. ఓకే. ఇంట్లో ఏ పనైనా సరే, ఏ చెప్పాలన్నా సరే, శశి తీసుకురా అంటే చాలు, అర్ధరాత్రి అయినా సరే వెళ్ళేవాడు. అక్కడ నుండి ఎంసీ చదువుకునేవాడు మేడం? చదువుకునేవారు ఇద్దరు, ప్రేమ నేను శశి, ఇద్దరు నర్సరావుపేట కురాళ్ళు. ఆ ప్రేమ అనేవాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, ఇది వీడేమో హైదరాబాద్లో ఉన్నాడు. ఓకే. ఓకే. సో చాలా మంచి కుర్రాళ్ళు ఇద్దరు కూడా, చాలా మంచి కుర్రాళ్ళు. అస్సలు పేరు పెట్టడానికి లేదు, ఈ కాలం పిల్లలని అనడానికి లేదు. ఓకే. సో మెడిటేషన్ ద్వారా మెడిటేషన్ ద్వారానే వచ్చారు, బట్ చదువుకోవడం కోసం వచ్చారు. ఓకే. ఓకే. ఈ శశి అనే అతను మేడం ఇప్పుడు ఎక్కడున్నారు మేడం? హైదరాబాద్. ఇప్పుడు కూడా ఈ ప్రేమ అనే అతను యూఎస్లో, ఈ దీంట్లో వెల్స్ ఫార్గో అని దాంట్లో పనిచేస్తున్నాడు. ఓకే. ఓకే. కొన్నాళ్ళే యుఎస్కి వెళ్ళాడు శశి. యుఎస్కి వెళ్ళి అక్కడ ఉండలేకపోయాడు, హోమ్ సిక్ అయిపోయాడు. ఓకే. ఓకే. హోమ్ సిక్ అయిపోయి ఒకసారి అయితే యుఎస్ నుంచి ఒక 9 days కోసం వచ్చేసాడు. నా దగ్గరకు వచ్చాడు, ఏంట్రా ఒక్క 9 రోజులు నువ్వు ఎవరి దగ్గర ఉంటావు, కనీసం ఒక నెల అంటే నీకు తృప్తిగా ఉంటుంది. అక్కడ వాళ్ళు సెలవు ఇవ్వాల, 9 రోజులే ఇచ్చారు. H1 వీసా మీద వెళ్ళాడు, అంత చేయలేడు. ఓకే. సో అందుకని అంత అటాచ్మెంట్ అన్నమాట.
పిల్లలతో కానీ నాతో కానీ వాళ్ళ అమ్మతో కానీ. ఓకే, గుడ్డికతో అయితే చెప్పిన అవసరం ఇంకా చెప్పనే అవసరం లేదు, ఎంత బాగా చూసుకునేవాడు నిజంగా. కనుక వాడు ఉన్నప్పుడు ఇంట్లో మగపిల్లలు ఉన్నారు అనే ధైర్యంగా ఉండేది నాకు. ఓకే, సో ఇంజనీరింగ్ అంతా కూడా కంప్లీట్ కంప్లీట్ హైదరాబాదే. ఓకే, సో తర్వాత మళ్ళీ హయ్యర్ స్టడీస్ కూడా చేశారా మేడం? ఎంసీఏ చేసి ఎంఎస్ చేసింది. ఓకే, ఎంఎస్ చేసింది యుఎస్లో. అక్కడికి ఎలా జరిగింది మేడం జర్నీ? అక్కడ చెప్పాలంటే ఈ 4 ఏళ్ళు ఇక్కడ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి చెన్నైకి వెళ్ళింది. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ కోసం? మన హుండాయ్ దాంట్లో ఇది మెకానికల్ కదా. ఓకే ఓకే. సో అక్కడ చేయమన్నారు. అక్కడ మన ఆయన ఉండేవారు చూడు, ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేస్తారు, ఆయన పేరేంటి? సుబ్రహ్మణ్యం గారు. వాళ్ళ ఇంట్లో ఉండేది. ఓకే, వాళ్ళ ఇంట్లో ఉండి తను పొద్దునే వెళ్ళి ఎక్కడో దూరంగా అనమాట అది, అక్కడికి వెళ్ళి వస్తూ ఉండేది. ఓకే, వాళ్ళ ఇంట్లో ఉండేది. అప్పటికి ఇంకా జ్యోతి మేడం పరిచయం కాల. యా, మన చెన్నై ఎంట్రీ పాయింటే సుబ్రహ్మణ్యం గారు. అది అంది చెన్నైలో జ్యోతి మేడం ఉండుంటే బాగుండేది అని, అంటే ఇప్పుడు అంటుంది అనమాట, ఉండుంటే బాగుండేది ఆ టైంలో అని. అప్పుడు పూర్ణిమ తను కొంచెం ఫ్రెండ్స్ అయ్యారు చెన్నైలో. తర్వాత ప్రాజెక్ట్ అయిపోయాక మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాక ఇంకా నెక్స్ట్ ఏంటి, మా ఇంట్లో ఏముంది, పెళ్లి చేయాలని ట్రై చేసాము. అది పెళ్ళి అనేసరికి అసలు ఆ అబ్బాయి ఎవరో వచ్చారు కూడా, చూడడానికి కూడా వచ్చారు, బయటికి వెళ్ళిపోయింది నేను మాట్లాడినాని అలాగా. ఓకే, సో ఇలాగా చేసిన తర్వాత ఇది ఇంకా పెళ్లి చేసుకోదు ఇప్పుడప్పుడే అని అనుకొని మా బావగారు వాళ్ళు వచ్చారు. ఓకే, యుఎస్ నుంచి బావగారు వాళ్ళు వచ్చేసి, ఇంకా చూడు ఇప్పటి నుంచే దానికి పెళ్ళి ఏంటి, ఎప్పుడు పెళ్ళైనా పెళ్ళితోనే ఉందా జీవితం అంతా, చదువుకునేదాన్ని చదువుకోవాలని ఉంది, దాన్ని నేను అమెరికాకి తీసుకెళ్ళిపోతాను. ఓకే, అమెరికాకి తీసుకెళ్ళిపోతాను, అక్కడనే జాయిన్ చేస్తాను అని చెప్పేసి మా అక్క అనమాట ఏం చేసింది, మొత్తం అన్ని కాలేజెస్లో అన్ని అప్లికేషన్స్ అన్ని డౌన్లో, అప్పటికి కంప్యూటర్ అది ఇంట్లో తెచ్చేసుకొని ఆ కంప్యూటర్లో మొత్తం అంతా డౌన్లోడ్ చేసి అప్లికేషన్స్ అన్నీ వేసేసి అన్ని కాలేజెస్లో అన్నీ వాళ్ళే అక్కడ తీసుకెళ్ళిపోవాలని దీన్ని అని చెప్పేసి వచ్చి వెళ్ళే లోపల అది అమెరికాకి వెళ్ళిపోయింది. ఎన్ని రోజులు మేడం? వాళ్ళు 2 నెలలు ఇంత ఉన్నారు, 3 నెలలు. ఓహో, ఆ టైంలో ప్రాసెస్ మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయి ఏమైంది, అయిపోయింది. అయిపోయాక ఇప్పుడు వీసాకి ఏమవుతుంది, దీనికి ఇంత ఆస్తి ఉంది, ఇంత డబ్బు ఉంది అని తెలుసుకోవాలి కదా. దాంతో అదేం చేసింది, అన్ని అప్లికేషన్స్ అన్నీ తెచ్చుకుంది, నాకు ఇంత ఉంది అంత ఉంది అని ఏవో అన్నీ పట్టుకొని వచ్చింది, ఫైల్ పట్టుకొని అదే టైంకి సార్ కూడా యుఎస్కి వెళ్తున్నారు. ఓకే, సార్ కూడా యుఎస్కి వెళ్తున్నారు. ఇది వెళ్ళిన కొన్నాళ్ళకు అనుకుంటా మెడిటేషన్ కోసం వెళ్తుంటేను ఇదేమో దీని ఫైల్స్, నేను పొరపాటున ఆయనకి ఏం చెప్పాను, చూడు ఇదంతా ఆస్తి ఉందని చెప్పేసి ఫైల్స్ పెట్టుకుంది అని అంటేను మా ఆయన కోపం వచ్చింది, నువ్వు అంతా ఫేక్ పెడతావా, ఇది ఈయనకు అబద్ధాలంటే పడవు కదా, గోల ఇంత పిసర అబద్ధం మనం ఆడామంటే అది పెద్దది అవుతుంది అని చెప్పేసి, వెళ్ళు ఫస్ట్ ఇవన్నీ శివప్ప నువ్వు వెళ్ళేసి ఇవన్నీ ఏదో ఏం జరుగుతుందో చూసిరాపో అన్నారు. శివప్పని పంపించారు. నేను శివప్పని పక్కకు పిలిచి, శివప్ప అలా రౌండ్ వెళ్ళేసి తిరిగేసి అన్నీ సరి చేసేసానని చెప్పేసి రా అని చెప్పారు. అలాగే చేశాడు. సార్ మళ్ళీ ఎంట్రీ ఏం చేయండి మరి, పడే దొరుకుతాడు నాకు అన్నిటికీ, ఆపద బాంధవుడు. ఓకే, వెళ్ళొచ్చాడు, ఒక రౌండ్ వెళ్ళొచ్చేసి, ఏం లేదు సార్ ఎస్ అనాలి, ఎస్ అంటే అది బాగా వెళ్తుంది అని నమ్మకం అనమాట. ఇలా డిస్టర్బెన్స్గా వెళ్తే దానికి సేఫ్గా ఉండదు అక్కడ. వీసా కోసం, వీసాకి వెళ్ళాలంటే వెళ్ళే ముందర ఇదంతా
సో అయింది. అయిపోతే వచ్చాడు, వచ్చి అలే సార్ అంత బాగానే ఉంది, ఏం లేదు, నేను అన్నీ చూసేసాను అని చెప్పాడు. చెప్పేసాను. సరేనా, ఓకే నవ్ యూ కెన్ గో అన్నారు ఈయన మా గుడ్డిని. నవ్ యూ కెన్ గో టు యుఎస్ అని. సరే అని చెప్పేసి వీసాకి వెళ్ళింది. వీసాకి వెళ్ళాక వీసా వచ్చింది. వీసా వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చి హ్యాపీగా ఉంది. ఓకే. సో ఎడ్యుకేషన్ వీసాతో ఫస్ట్ ఎంట్రీ. ఎస్, ఎంఎస్. ఓకే. అక్కడ ఏంటి ఇల్నాయిస్ యూనివర్సిటీ అని షికాగోలో. ఓకే. అక్కడ జాయిన్ అవ్వడానికి వెళ్ళింది. ఆ జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు చూడాలి, అది దింపడానికి వెళ్ళాను కదా, మొత్తం అంతా ఈ స్టూడెంట్సే, ఫ్లైట్ నిండా స్టూడెంట్సే. అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్కి దింపడానికని వెళ్తే మొత్తం స్టూడెంట్సే. అందరూ వాళ్ళ అమ్మలు ఏడుపులు, వెళ్తున్నారు పిల్లలు వెళ్తున్నారని. నాకేమో ఏడుపు రావట్లే. ఓకే. కానీ అది వెళ్ళిపోయాక బాధపడ్డాను. కానీ అది వెళ్ళిపోక ముందమ్మా, అది వెళ్ళిపోక ముందు ఇలాగ వచ్చింది, అంతా అయిపోయింది, ఇంకా వెళ్ళాలనగా నేను ఇంకా చూడు దాన్ని పట్టుకొని ఏడ్చాను. గుడ్డి వెళ్ళకే, నేను ఉండలే, నేను వెళ్ళక ముందు ఇంట్లో ఓకే, నువ్వు వెళ్ళకే, నేను ఉండలేని అని ఎంత పెద్దగా ఏడ్చాను, అంత పెద్దగా ఏడ్చాను. అది వెళ్ళిపోతుంది అని కడుపులోంచి బాధ. ఎలాగా ఇది వెళ్ళిపోతే నేను ఎలా ఉండను. ఓకే. అది ఏం మాట్లాడలేదు, చూస్తూ ఉంది. దానికి ఉంది కడుపులో, కానీ ఏం చేస్తుంది. అప్పటికి సార్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు వెళ్ళిపోయారా మేడం? అక్కడే ఉన్నారా మేడం? వెళ్ళిపోయారు, అప్పటికి వెళ్ళిపోయారు. ఓకే. అరేంజ్మెంట్స్ పేపర్ వర్క్ అంతా ఫినిష్ చేసి వెళ్ళిపోయారు. ఓకే. పేపర్ వర్క్ అంతా ఫినిష్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ వీసా ఇదంతా అయింది కదా, వీసా అంతా రావాలి కదా. వీసా వచ్చాక అప్పుడు మా అక్క ఏం చేసింది, ఒక హెల్ప్ చేసింది. ఏంటంటే అప్పుడు నాకు కంప్యూటర్ నేర్పించింది. ఓకే. ఇంట్లో డెస్క్టాప్ అంతా ముద్ర, నాకు ఐడి క్రియేట్ చేయడం, ఇవన్నీ. ఇంట్లో శశి కూడా ఉన్నాడు కదా, తను కూడా అన్నీ నాకు ఎంసీఏ హెల్ప్ చేశాడు. ఓకే. అప్పుడు నాకు కంప్యూటర్ వచ్చింది 2001, 2002లో. అలా నాకు కంప్యూటర్ రావడం చాలా మంచిదైంది, చాలా మంచిదైంది. ఎందుకంటే ఇది వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఇంట్లో ఏమో ఒకదాన్ని పిచ్చెక్కిపోయేది, దీని ఆలోచనలు ఎక్కువ అయిపోయేవి, ఏడుపు వచ్చేస్తూ ఉండేది. ఈ కంప్యూటర్ అప్పటికి మా అత్తగారు కూడా ఉంది, మా అత్తగారు ఉన్నారు. మా అత్తగారు ఎందుకు ఏడుస్తున్నాను అలాగ దాని గురించి, అది హ్యాపీగా అక్కడ చదువుకోవడానికి వెళ్ళింది కదా, ఎందుకు అలా ఏడవకూడదు అని అనేవారు ఆవిడ. కానీ నేను ఉండలేకపోయేదాన్ని అనమాట. సరే ఆ కంప్యూటర్ ఒకటి నేర్పించింది కదా, మెల్లగా ఒక్కొక్కటి మీకు బాగా అటాచ్మెంట్ మేడం? చాలా. ఓకే. ఎందుకంటే ముందు పెళ్ళైపోయి వెళ్ళిపోయింది అప్పటికి. అది అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేది, వాళ్ళ చెల్లెలు వెళ్తుందంటే హ్యాపీగా ఉండేది. సీన్ అయితే నిజంగా ఎంత బాగా చూసుకునేవాడు ఆ గుడ్డిని. ఓకే. వాళ్ళిద్దరికీ మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. వెళ్ళేవాళ్ళు, ఏదో ఐస్ క్రీమ్ అని ఇదని అదని తెచ్చుకునేవారు, తినేవారు. ఇంట్లో నిజంగా ఎంత బాగుండేదో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు. ఓకే. మొన్నే సీను, గుడ్డి, వేణు వస్తూ పోతూ ఉండేవాడు అలాగా. సో ఇంకా అది అక్కడికి వెళ్ళిపోయాక నాకు కంప్యూటర్ బాగా అలవాటైపోయింది. ఇంకా నేను అదే ప్రపంచం. ఓకే. ఇంకా వేరే ప్రపంచం లేదు. ఏం చెప్పాలి అందరికీ, డూ మెడిటేషన్, బీ ఏ వెజిటేరియన్, అందరికీ ఇదే మెసేజ్ పెట్టేస్తే దానికి ఏం లేదు. ఓకే. డూ మెడిటేషన్, బీ వెజిటేరియన్ అని పెడుతుంటే చాట్లో. కొంతమంది ఏమో నవ్వేవారు, కొంతమంది ఏమో చాట్స్లో అనమాట. ఓకే. అప్పటికే అంతే కదా, యాహూ ఉండేది. సో బాగుండేది. అలాగా రాత్రి అంతా కూర్చునేది, ఒక్కోసారి తెల్లవారిందాక కూర్చునేదాన్ని కంప్యూటర్ ముందు. అక్కడ టీవీ ఆన్ ఉండేది, అంటే ఒక మనిషి ఇంట్లో ఉన్నారు అనే ఫీలింగ్ తోటి టీవీ ఆన్ ఉండేది. ఆ రూమ్ నేను చెప్పాను కదా, నేను మా ఆయన ఊజా బోర్డ్ వేసేవాళ్ళం. ఆ రూమ్ మా బెడ్రూమ్ అనమాట. అప్పటికి ఇంకా
తర్వాత అంతా కూడా. ఓకే. మా అత్తగారు పాపం చాలా బాగా చూసుకునేవారు. తర్వాత నేను తెల్లవారి 9-10 దాకా లేచేదాన్ని కాదు. అది అమ్మ లేమ్మా ఇంకా తెల్లారింది, ఇంతసేపు ఏం జరిగింది, ఒంట్లో బాగుందా నీకు అని చెప్పి రాత్రి నేను కంప్యూటర్ మీద కూర్చుంటే ఆవిడే మొత్తం ఇల్లంతా తిరిగి తలుపులన్నీ కరెక్ట్గా వేసానా లేదా అని ఆవిడే చూసుకునేవారు. ఓకే. అంటే ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది కదా, ఎలా ఉన్నారు అని చెప్పేసి తెలుసు నేను ఏడుస్తున్నానని. ఓకే మేడం, తను యూఎస్కి వెళ్ళాక తనకు స్టార్టింగ్లో ఎలా ఉండింది మేడం? మీకు ఇక్కడ మీ ఇలా ఉండింది? అదేం చేసింది స్టార్టింగ్లో మా బావగారి ఇంట్లో ఉండేది, కాలేజ్కి వెళ్ళి వస్తూ ఉండేది. ఓకే. తర్వాత ఏమైంది, అది మెల్లిగా ఆ కాలేజ్లోనే క్యాంపస్ జాబ్స్ ఉంటాయి కదా, వాటికి అప్లై చేసింది, దానికి వచ్చేసింది. ఏదో లైబ్రరీలో పాసులు ఇచ్చేదో అలాంటి జాబ్ అనమాట. దానికి గంటకి ఇన్ని $, అని ఇస్తారు. అలాగా అదేం చేసేది, ఆ జాబ్ సాటర్డే సండే ఆ జాబ్ చేసుకుంటూ దాని ఖర్చులో అది అక్కడ రూమ్ తీసేసుకుంది. ఇంకా ఇంటికి రాకుండా ఒక రూమ్ అక్కడే తీసుకొని షేరింగ్లో, ఏంటి ఒక రూమ్లో 4-5 అట్లా ఉండేవారు. ఓకే. అట్లా షేరింగ్ రూమ్ తీసేసుకొని దాని ఖర్చులన్నీ అది భరించేది. సెల్ఫ్ మేడ్ అమ్మా, మున్ని అంతే గుడ్డి అంతే, దే ఆర్ సెల్ఫ్ మేడ్. ఓకే. చదువుతూనే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇదే అంతే, చదువుతూనే పార్ట్ టైం జాబ్ చేసేది మున్ని కూడా, పేజర్ అని ఇవన్నీ కూడా అప్పట్లో. అలాగే అది కూడా అక్కడ చేసి తన ఖర్చుల వరకు తను చూసుకునేది. రెంట్ కానీ ఏదన్నా బయటికి వెళ్ళాలంటే ఏదన్నా. మేడం అప్పుడు ఈ ఎంఎస్కి కాలేజ్కి అప్పుడు ఈ ఫీజెస్ అంతా కూడా సెట్ అయిందా మేడం? మనీ ఆ టైం? మా బావగారు. ఓకే. అదంతా మా బావగారు చూసుకున్నారు. ఓకే. చదువు అంతా కూడా 2-3 ఏళ్ళు దానికి. సో పేపర్ వర్క్తో పాటు ఈ కాలేజ్ ఎక్స్పెన్సెస్ కూడా. ఓకే. కాలేజ్లో ఉన్నప్పుడు మా తమ్ముడు కొడుకు విశ్వనాథ్ అని, వాడు కూడా సేమ్ కాలేజ్లో MGITలో జాయిన్ అయ్యాడు. ద్వారక సార్ వాళ్ళ అబ్బాయి. ఓకే. అక్కడ విపరీతమైన ర్యాగ్ ఉంటుంది. వాడిని ర్యాగ్ ఎలా చేసేవారు, ఇది సిస్టర్ కదా, కజిన్ సిస్టర్ కదా, అందుకని వాడిని మంచి చేసుకోవడానికి వాడికి దాని క్యాంటీన్లో పే చేయడం. ఓకే. ఒకసారి పాపం చాలా హారిబుల్గా ర్యాగ్ చేశారు వాడిని. ఇదొకటే ఏడుపు, అలాగా చేశారనమాట. అక్కడ ర్యాగింగ్ చాలా ఉండేది. ఇద్దరు సేమ్ క్లాసా మేడం? సేమ్ కాదు, 1 year జూనియర్. ఓకే. ఓకే. 1 year తర్వాత వాడు జాయిన్ అయ్యాడు సేమ్ కాలేజ్లో. అలాగా దాని చదువు అక్కడ కంప్లీట్ అయ్యి యుఎస్కి వెళ్ళింది. వావ్. బట్ వెరీ స్ట్రాంగ్ ఇండివిజువల్ పర్సన్ మేడం. చాలా అమ్మా. అంటే ఇండివిజువాలిటీ అనేది ప్రతిదీ కూడా సెల్ఫ్ మేడ్. అదే అంటగా ఇద్దరు కూడా నాకు రియల్లీ డాక్టర్స్గా చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను. ఎవరిని మోసం చేయరు, ఎవరిని చీట్ చేయరు. సూపర్ మేడం. సేమ్ టైం మీ జర్నీ కూడా వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తూ వస్తూ ఉంటారు. అట్ సేమ్ టైం మీరు ఎలాగైతే అన్ని ఫేస్ చేస్తూ వస్తున్నారు అనేది వాళ్ళకు కూడా తెలుసు కదా మేడం? ఎందుకు తెలియదు, అన్నీ వాళ్ళే చూసారు. ఎక్కువగా నా అప్స్ అండ్ డౌన్స్ అన్నీ వాళ్ళే చూసారు. దే లవ్ మీ లైక్ ఎనీథింగ్. చాలా క్లోజ్గా చూసిన వాళ్ళు వాళ్ళేనా? యా, దే లవ్ మీ. సో మేడం అక్కడ తను యూఎస్కి వెళ్ళింది మేడం, మొత్తం కంప్లీట్ ఒకసారిగా చెప్పాలంటే న్యూ షిఫ్ట్. సో అక్కడికి ఆ కొత్త ప్రపంచం అంతా కూడా చూసినప్పుడు, సో అప్పటికి చెప్పాలి అంటే మ్యాక్సిమం మీరున్నారు ఇక్కడ కంప్లీట్గా. సో తనకి అంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి ఆ ప్రాసెస్లో ఎలా ఫేస్ చేసింది మేడం తను అక్కడ? కష్టపడిందమ్మా, చాలా కష్టపడింది పాపం. నాకు చెప్పుకునేది కాదు కానీ బాధపడతానని కష్టపడింది. ఓకే. అప్పుడు 4-5 ఒక రూమ్లో ఉండాలంటే ఒక మూల గోడకి చిన్న దాన్ని ఏమంటారు స్లీపింగ్ బ్యాగ్ ఉంటుంది చూడు, అది వేసుకొని అదే దాని ప్లేస్ అన్నమాట.
ఓకే, అంటే ఒక చిన్న రూమ్లో చిన్న రూమ్లో నలుగురు ఉంటారు, నలుగురు 4 గోడలు పంచుకుంటారు అనమాట. ఓకే, స్క్వేర్ బాక్స్లో ఉన్నాడు. అంతే. అక్కడ స్లీపింగ్ బ్యాగ్ వేసుకొని దాని పుస్తకాలు అంతా అక్కడ పెట్టుకొని కింద అక్కడ ఉండేదన్నమాట అక్కడ. ఓకే, చాలా కష్టపడాను పాపం చదువు. ఈ ఫుడ్ వ్యవహారం అంతా కూడా ఫుడ్ అంటే ఒక్కోసారి ఫ్రెండ్స్ అంతా కలిసి వండుకునేవారు. ఓకే, ఫుడ్ అలాగే. ఫుడ్ తనకి ఇక్కడ ఉన్నప్పుడు మన చేయడం అలవాటు ఉండిందా మేడం? కష్టమే, ఏం చేసేది కాదు. ఓకే, ఏం చేసేది కాదు, దానికి రాదు. సో అక్కడ నేర్చుకోవడం కూడా అక్కడే జరిగింది. తర్వాత కూడా నన్ను అనేది, అమ్మ నాకు ఎందుకు వంట నేర్పలే అని. అంటే అవసరం రాలే. నాకేంటంటే వంటిట్లో ఎవరైనా వచ్చారంటే నాకు చిరాకు. ఓకే, నేను చేసేసుకోవాలి గబ. ఇప్పటికీ అంతే. అమెరికాకి నేను వెళ్ళినా కూడా నేను ఆ వంటింట్లో ఉన్నానంటే అన్ని గట్ట తీసేసి నేను చేసుకుంటాను. అమ్మ నువ్వు నాకు నేర్పకపోతే ఎట్లాగమ్మా, నాకు ఎట్లా తెలుస్తుంది? నువ్వేమో నాకేం చెప్పకుండా చేసేస్తున్నావు అని. నాకు అలా నేర్పడం చేత కాదు. ఓకే, దీని తర్వాత ఇది వేయాలి, పప్పు వేయాలి, పోపిల్ల వేయాలి, ఈ కూరలు ఇప్పుడు వేయాలి, ఇవన్నీ నాకు రాదు చెప్పడం. ఓకే, చేసుకుంటూ పోతాను, పక్కన ఉన్న వాళ్ళు చూసుకొని నేర్చుకోవాలంతే. యా. సో మేడం, మీరు వంటలు నేర్పించినప్పుడు మునియక్క కానీ గుడియక్క కానీ నేర్పించారా మేడం? వాళ్ళు చూసి నేర్చుకోవడం అంతే? చూసిన వాళ్ళ మామగారి దగ్గర ఏమన్నా నేర్చుకుందేమో అది, కానీ నేనైతే నేర్పల. సో తను వంటలు అయితే యూఎస్లోకి వెళ్ళి నేర్చుకుంది. యూఎస్కి వెళ్ళి ఇంకా అవసరం. తర్వాత ఒకసారి వచ్చింది, మధ్యలో ఒకసారి వచ్చింది. వచ్చి ఒక 15-20 రోజులు అట్లా ఉంది. ఓకే, ఎన్ని రోజులకు వచ్చింది మేడం? 1 year అనుకుంటా. ఓ, మనీ కావాలి కదా, నా దగ్గర ఎక్కడుంది దాని టికెట్ కొనడానికి. పాపం అది కష్టపడి దాన్ని సేవ్ చేసుకున్న మనీ తోటి టికెట్ కొనుక్కొని వచ్చింది. ఓహో, ఫస్ట్ రిటర్న్. ఫస్ట్ టైం. ఓకే, నా దగ్గర ఏం డబ్బులు ఉండేవి కాదు కదమ్మా. నేను అలాగా పిల్లల కోసమనో దేనికోసం వేలకు వేలు ఎవరిని అడుగుతాను? ఇప్పుడు ఫీజు అంటే అది వేరు విషయం. కానీ మామూలుగా అందరిని అడిగి నేను టికెట్ కావాలి, లేకపోతే అది ఏమన్నా షాపింగ్ చేయాలి, ఇలా అంతా అడగడం నేను ఎప్పుడూ ఎవరిని అడగల. ఓకే, ఓకే, ఎప్పుడు కూడా అడగల. సో తను పార్ట్ టైం జాబ్ చేసి ఆన్ చేసిన వాటితో ఇండియాకి వచ్చింది ఫస్ట్. ఎక్కడ జాబ్ చేసేది? తర్వాత 7up అని ఒక ఇప్పుడు ఉంటుంది, దాన్ని ఏమంటారు, బంక్స్లో, పెట్రోల్ బంక్స్లో ఒక షాప్ ఉంటుంది, అక్కడ జాబ్ చేసింది. ఇలాగా డిఫరెంట్ ప్లేసెస్లో జాబ్ చేసింది. నాట్ ఓన్లీ క్యాంపస్ జాబ్. చదువుతున్నప్పుడే. ఓకే, అలా చేసి వాళ్ళు 1 hourకి $8, $9 ఎంతో ఇస్తారు. అలాగా చేసుకుంది అనమాట. పొద్దున్నుంచి సాయంత్రం దాకా చేస్తే నీకు 8 hours 9 hours అవుతుంది, వస్తుంది. ఓకే, అక్కడ ఫుడ్ చీప్ అమ్మా, నీకు ఫుడ్కి ఎక్కువ ఖర్చు కాదు. ఓకే, దానికి ఏం ఖర్చు కాదు. మహా అయితే నీకు దాన్ని ఏమంటారు, $50 $100 నీకు ఫుడ్ అంతా అయిపోతుంది. అంటే కుక్ చేసుకుంటున్నా మేడం? కుక్ చేసుకుంటే. ఓకే, సరుకులు లేదా బయటికి వెళ్ళి తిన్నా కూడా ఓకే. సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్. ఏమో బయటికి వెళ్ళి తినడానికి ఏం లేదు, ఏం తినలేము. వెళ్తే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది ఎప్పుడన్నా హోమ్ సిక్ అయితే. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ 2 days 3 days హాలిడేస్ అప్పుడు అక్కడ ఉండి వచ్చేది. ఇప్పుడు ఎలాగైతే మా తమ్ముడు కొడుకు జూనియర్ కదా, ఏది MGITలో సెకండ్ జాయిన్ అయ్యాడు కదా, అలాగే అది అక్కడికి వెళ్ళినప్పుడు వీడు కూడా సేమ్ 1 year తర్వాత వీడు కూడా వెళ్ళాడు యుఎస్కి. సేమ్ షికాగోకి, డిపాల్ యూనివర్సిటీ అని అక్కడ జాయిన్ అయ్యాడు వాడు. ఓకే, సో వాడు ఇద్దరు కూడా మా అక్క వాళ్ళు, వాడి ఇంట్లోనే ఉండేవాడు, మా అక్క వాళ్ళ ఇంట్లో. వాడేమీ రూమ్ అది తీసుకోలేదు, ఇది వస్తూ వెళ్తూ ఉండేది అనమాట. సో ఇద్దరు అక్కడ మళ్ళా కలిసి ఉండేవారు. వాళ్ళు నిజంగానే చాలా ఆశ్చర్యం. ఓకే, చాలా ఆశ్చర్యంగా ఉండింది.
వాళ్ళిద్దరి పుట్టడం కూడా 5 పుట్టిన 1 ఇయర్కి వాడు పుట్టాడు. ఓకే. ఇప్పుడు తను ఎక్కడ ఉన్నాడు మేడం? ప్రస్తుతం షికాగో. ఓకే ఓకే. ఇక్కడ ఉన్నాడు. అక్కడ మంచి ఉద్యోగం ఉంది, ఇప్పుడు మంచిగా ఇల్లు కొనుక్కున్నాడు, 2 పిల్లలు, ఓకే. సెటిల్ అయ్యాడు. బాగుంది మేడం. కరుణ గారి యొక్క జర్నీ ఇప్పటికీ ఎంఎస్ ఫినిష్ చేసుకునే వరకు యా ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది మేడం. ఇంకాస్త జర్నీని మనం యా నెక్స్ట్ ఎపిసోడ్లో, ఎందుకంటే ఇది ఒక్క ఎపిసోడ్లో చెప్పుకునేది కాదు. అసలు ఇదంతా కూడా ఒక ఎపిసోడ్లో చెప్పానంటే ఆశ్చర్యమే. అందుకే మేడం స్వర్ణామృతం అంటేనే ఇట్స్ డీటెయిల్ యా జర్నీ. డీటెయిల్స్ అని నిజంగా మేడం ఇద్దరు ఒక ఇండివిజువాలిటీకి హ్యాట్స్ ఆఫ్. ఇందులో నిజంగా మేడం సార్ ఒక ఇండివిజువాలిటీ లోపల స్ట్రెంగ్త్ని తీయడంలో మున్ని కూడాను అసలు ఎక్కడ కమర్షియల్ ఆర్ట్స్లో జాయిన్ అవ్వాలని ఉండింది. ఓకే. అది ఇయర్లీ 65,000 కట్టాలి. అంత నేను బేర్ చేయలేక దాని అప్లికేషన్ని పోస్ట్ చేశానని చెప్పి నేను అబద్ధం చెప్పి దాచేశాను. అది ఇప్పటికీ కంప్లైంట్ చేస్తుంది ఈ రోజుకి. కానీ నా దగ్గర డబ్బులు లేవు అంత పెట్టాలంటే. ఇప్పుడు ఒక పిల్లకి అడిగాను, 2కి 3కి శ్రేయాన్స్ని అడగలేను కదా, ఒక లిమిట్ ఉంటుంది. ఎంత బాగా పెయింట్ చేస్తుంది, మంచి పెయింట్. వాళ్ళ ఇంట్లో అంతా ఉందిలే, మా మామగారు మంచి పెయింటరు, మా ఆడబిడ్డ మంచి పెయింటరు. నెక్స్ట్ మునియా చాలా ఫేస్బుక్లో పెడుతుంటారు ఇప్పటికి కూడా అప్పుడప్పుడు. ఇప్పటికే ఇప్పుడు నేర్చుకుంటుంది, వెళ్ళి ఏదో క్లాసెస్ అటెండ్ అవుతుంది ఆన్లైన్. నేర్చుకుంటారు మేడం? నేర్చుకుంటుంది. ఓకే. మధ్యలో వదిలేసింది, ఇప్పుడు నేర్చుకుంటుంది మళ్ళీ. ఓకే ఓకే. బట్ మీరు అప్పుడు చేసినా సరే ఆ ప్యాషన్ అనేది వెళ్తూ ఉంది. అది ఎలా పోతుంది, ప్యాషన్ కదా, యా చెయ్యి తిరిగిపోతుంది అంతే. బాగుంది మేడం. ఈరోజు ఇద్దరి గురించి జర్నీ చాలా డీటెయిల్డ్గా అండ్ ఇంకాస్త డీటెయిల్గా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుంటాం మేడం. సో ఈరోజు విల్ ఎండ్ స్వర్ణామృతం విత్ అనదర్ స్టోరీ మేడం. ఒక 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ అని కాదు, వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు, ఒక సెర్చ్ కోసం ఉంటారు అన్నమాట. వాళ్ళు సెర్చ్ చేయడం అన్నమాట, సెల్ఫ్ దీనికోసం. ఓకే. అయితేను వాడు ఒకడు ఫ్రెండ్ ఏం చేస్తాడు, ఉండు నేను వెళ్ళాలి, నాకు అర్జెంట్ పని ఉందని చెప్పేసి బయటకు వచ్చేసేసి నడుచుకుంటూ వెళ్తాడు. వెళ్తేను ఒక దారిలో కొంతమంది మనుషులు అక్కడ ఆగుంటారు. ఆగుంటే వాడు అడుగుతాడు, నిర్వాణంకి వెళ్ళే దారి ఏది అని అడుగుతాడు వాళ్ళని. ఓకే. అంటే వాళ్ళు అంటారు, చూడు ఈ దారులన్నీ కూడా బుద్ధుడి వైపు వెళ్తాయి, ఈ ఒక్క దారి ఉంటుంది, ఆ దారి మాత్రం నిర్వాణం వైపు వెళ్తుంది, నువ్వు కావాలంటే ఈ దారి చూస్ చేసుకోవచ్చు అంటారు వాళ్ళంతా, అడిగిన వాళ్ళు. అంటే సరే అని చెప్పేసి నడుచుకుంటూ చాలా దూరం, అక్కడ మధ్యలో హట్లు ఉంటాయి, అక్కడ భోజనం చేసుకుంటూ అలా అక్కడ దారి ఎటు ఉందో తెలియదు, ఎంత దూరంలో ఉందో తెలియదు, అక్కడ ఉంది అని మాత్రం చెప్తారు వాళ్ళు. అక్కడ చాలా ఒక 5 రోజులు 6 రోజులు ట్రావెల్ చేస్తాడు నడకని ట్రావెల్ చేశాక ఒక మోనాస్ట్రీ కనిపిస్తుంది. ఆ మోనాస్ట్రీలో ఆ పెద్ద ఉంటాడు కదా, అక్కడ కూర్చొని ఉంటాడు. చాలామంది శిష్యులు ఆయనకు ఉంటారు. అయిపోతుంది, ఈయన వీడు ఆ హెడ్ని కలవాలంటే 3 రోజులు 4 రోజులు గడిచిపోతుంది. ఓకే. కలవాలంటే టైం తీసుకుంటుంది. సరే అని చెప్పేసి లాస్ట్కి 3 days అయ్యాక ఇలాగ వాళ్ళ శిష్యులు చెప్తారనమాట, హెడ్ ఇలాగ ఒక అబ్బాయి వచ్చాడు, ఒక ఆయన వచ్చాడు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అంటే అలాగా అని చెప్పేసి రమ్మని చెప్తాడు. రమ్మని చెప్పేసరికి కూర్చుంటాడు ఎదురుగుండా వచ్చి. ఆ అబ్బాయి కూర్చొని ఇలాగా నేను నిర్వాణానికి దారి కావాలి నాకు అంటాడు. ఏముంది, కాంపౌండ్ అవతలే ఉంది అంటాడు. ఓకే. అంటే కాంపౌండ్ అవతల రోడ్డు ఉంది కదా, అక్కడ నిర్వాణానికి దారి ఎక్కడుంది అంటాడు.
అలాగా నా రోడ్డు కాదు కదా నీకు కావాల్సింది. అయితే నువ్వేం చేయంటే నీ దగ్గరే ఉంది అక్కడ నిలబడి ఉన్న చోట అంటాడు, కూర్చున్న చోట అంటాడు. అంటే నాకు ఇక్కడి నుంచి నేను కూర్చుంటే నిర్వాణానికి ఎలా వెళ్తాను? ఓకే, నువ్వు నడిస్తే నిర్వాణానికి వెళ్ళవు, కూర్చుంటే నిర్వాణానికి వెళ్తావు ఓకే అంటాడు అనమాట. నువ్వు ఎన్ని దారులు వెతుకుతున్నా కూడా నిర్వాణం వైపు వెళ్ళవు. ఎప్పుడైతే కూర్చుంటావో ఒక చోట అప్పుడు అక్కడ నిర్వాణానికి వెళ్తావు. నువ్వు నిర్వాణాన్ని ఎక్కడో వెతకద్దు, నీ లోపల ఉంటుంది. ఓకే, నువ్వు బయటంతా వెతుకుతున్నావు, బయట నిర్వాణానికి ఎక్కడ దారి కనపడదు. నువ్వు ఒక చోట కూర్చో, అప్పుడు అద్భుతం నిర్వాణానికి వెళ్ళిపోతావు. అప్పుడు వాడికి అర్థమవుతుంది. అర్థమై మళ్ళా వెనక్కి అంటాడు అనమాట, ఈ మోనాస్ట్రీలోనే ఉండొచ్చా అంటే ఇక్కడంతా లేదు, ఇక్కడంతా ఆల్రెడీ నిర్వాణాల్లో ఉన్నవాళ్ళు ఉంటారు కానీ నేర్చుకునే వాళ్ళు ఉండరు అంటాడు. ఓకే, వెళ్తాడు. వెళ్ళి రిటర్న్ వెళ్తాడు. వెళ్ళి ఎక్కడైతే బుద్ధుడు ఉంటాడు అని చెప్పాడు కదా, వాళ్ళు దారిలో వాళ్ళని కలిసి నీకు దొరికిందా నిర్వాణానికి దారి అంటాడు అక్కడ ఉన్నవాళ్ళు. అంటే అవును దొరికింది, కానీ ఆయన ఏం చెప్పలేదు, కూర్చుంటే చాలు అన్నాడు. మరి అదే కదా నిర్వాణం. నువ్వు కూర్చోవడానికి కదా, నీ కూర్చుంటే కదా నీకు దీని నిర్వాణం అనేది వస్తుంది. నువ్వు పరిగెడితే ఎందుకు వస్తుంది? నడిస్తే ఎందుకు వస్తుంది? దారిలో వెళ్తే ఎందుకు వస్తుంది? ఒక చోట కూర్చో, ధ్యానం చెయ్యి, అప్పుడు నీకు నిర్వాణం వస్తుంది. బుద్ధుడు ఏం చేశాడు అది నువ్వు చెయ్యి. అందుకే బుద్ధుడి వైపు జారి చూపించావు నువ్వు, కానీ నువ్వు వెళ్ళాలి అక్కడికి. నువ్వు ఇంకా వేరే దారి కావాలన్నావు, బుద్ధుడి వైపు కాదన్నావు, నిర్వాణానికి అడిగావు. అందుకని ఆ మోనాస్ట్రీకి పంపించాం. ఓకే, అంటే చెప్పే వాళ్ళకి క్లారిటీ ఉంది. ఓకే, బుద్ధుడి వైపు చూపించావు, నువ్వు వెళ్ళలే అక్కడికి. నీకు ఇంకా నిర్వాణానికే దారి కావాలని అడిగావు, ఇది కాదన్నావు. ఓకే, అందుకని అక్కడ పంపించాం. కొన్ని ప్రాక్టికల్గా జరుగుతూనే కానీ తెలుసుంటుంది, ఆ వాల్యూ తెలుస్తుంది. అప్పుడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేసి అప్పుడు ఆ స్థితిని పొందుతాడు. ఓకే, ఏదైనా కానీ కష్టపడితేనే వస్తుంది. వెతికితే తెలుసుకోగలమేమో కానీ పొందలేము. పొందడానికి దానికి కష్టం కావాలి, టైం పెట్టాలి. తెలుసుకోవడానికి అక్కర్లా. నీకు ఒక విషయం, ఒక సత్యం తెలుస్తుంది, ఆ సత్యం తెలిసినంత మాత్రాన ఆ సత్యం నీది అయిపోదు. ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఆ సత్యాన్ని ప్రాక్టీస్ చేస్తావో అది నువ్వు అవుతావు. అప్పుడు ఐఎమ్ దట్. అంతేగాని ఇన్ఫర్మేషన్ ప్రతి వాళ్ళకి ఇచ్చేది ఇన్ఫర్మేషనే, కానీ ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అదే నువ్వు పొందుతావు. అది వాడి నిజంగా నాలెడ్జ్ అప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. అంతేగాని అక్కడ ఇక్కడ చూసి వాడు చేస్తున్నావు, వాడు చెప్తాడు, వీడు చెప్తాడు, ఇలా ఉంది అలా, నో. యూ హ్యావ్ టు గెయిన్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు అచీవ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు బీ యువర్ సెల్ఫ్. అప్పుడే నిర్వాణం. వాడు అక్కడ ఇక్కడ వెతుకున్నాడు, నిర్వాణానికి దారి అడుగుతాడు. ఎక్కడ నిర్వాణానికి దారి ఉంటుందా? ఉండదు. కానీ అమాయకుడు, తెలియదు పాపం. తెలుసుకోవాలని చెప్తారు వాళ్ళు, బుద్ధుడి వైపు వెళ్ళు అని, కానీ కాదంటాడు, నాకు నిర్వాణానికి దారి కావాలంటాడు. ఇవన్నీ బుద్ధుడి వైపు వెళ్తాయి. 3-4 దారులు ఉంటాయి, ఇవన్నీ బుద్ధుడి వైపు వెళ్తాయి, ఇది మాత్రం నిర్వాణానికి వెళ్తుంది. వెళ్ళంటాడు, వెళ్తాడు. వాడికి అక్కడ అది జ్ఞానం పొందుతాడు. అంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట, వీడు జ్ఞానం పొందాలి అని. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసి యాక్చువల్గా అసలైన దీనికి వెళ్తాడు. ఓకే, అది సంగతి. సో మెయిన్గా ఈ స్టోరీ ద్వారా మనకి ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ అంతే, ఇంకేం లేదు, వేరే దారి లేదు. దట్ ఈస్ రియల్ నిర్వాణ. అప్పుడు వాడు వెనక్కి వెళ్ళి వాడి ఫ్రెండ్ని కూడా తీసుకొస్తాడు. తీసుకొచ్చి నేను నిర్వాణానికి అనుకున్నాను దా అంటాడు. ఓకే అని చెప్పేసి వాడిని తీసుకొని వచ్చి ఇద్దరు కలిసి బుద్ధుడి దగ్గరికి వెళ్తారు.
వెళ్ళి అప్పుడు ఎందుకంటే ఇద్దరు అదే సెర్చ్లో అదే సెర్చ్లో ఉంటారు. వీడు తొందరపడి బయటకు వచ్చేస్తాడు. తొందరపడలేదు, వాడు వెళ్ళాలని బయటకు వస్తాడు. ఓకే. అప్పుడు వాడు వెళ్ళి వాడికి కూడా హెల్ప్ చేయాలి కదా అని చెప్పి ఆ ఫ్రెండ్ని తీసుకొని వచ్చి ఇద్దరు కలిసి బుద్ధుడి ఆశ్రమంలో చేరతారు. ఓకే. సో బాగుంది మేడం. అంటే ట్రూత్ని మనం సెర్చ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మనకు దొరికేది ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇన్ఫర్మేషన్ మట్టుకే ఆ సర్చింగ్లో ఆ ట్రూత్ సర్చ్లో ఉన్నప్పుడు. సో వన్స్ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాక్టీస్ చేసినప్పుడే మనకి రియల్ నాలెడ్జ్ అనేది, నిర్వాణ అనేది. నిర్వాణ అనేది ఒక దారి కాదు, ఒక దాన్ని ఏమంటారు, మంజిల్ అంటే ఏంటి, అది ఎండ్ కాదు, అది ఎక్కడో దొరకదు నీకు, జర్నీ నీ లోపల ఉంది. అందుకే వాడు ఏం చేస్తాడు, నువ్వు కూర్చొని చోటే ఉంది నిర్వాణ అనేది అని ఆ మోనాస్ట్రీలో హెడ్ చెప్తాడు అనమాట. ఓకే. నువ్వు కూర్చొని నేర్చుకో, గో వితిన్, పరిగెత్తకు. ఓకే. కానీ తెలుసుకొని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ని తీసుకెళ్ళడం చాలా బాగుంది. ఫ్రెండ్ని కూడా తీసుకుంటాడు పాపం. వీడు అడుగుతారు ఫ్రెండ్, నీకు తెలిసిందా ఎక్కడికి వెళ్తా, నీకు నిర్వాణ ఎక్కడుందో తెలిసిందా అంటే తెలిసిందా, తీసుకెళ్తానని చెప్పి బుద్ధుడు ఆశ్రమానికి వెళ్ళి ఇలా కూర్చో, ఇది ఇక్కడి నుంచే మనం నిర్వాణానికి వెళ్ళాలి ఓకే చెప్తాడు. అదే సంగతి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ యొక్క స్వర్ణామృతం 35th ఎపిసోడ్లో సో పత్రి మేడం గారి యొక్క ఇద్దరు డాటర్స్ గురించి సో గత ఎపిసోడ్లో అండ్ ఈరోజు చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం. సో మేడం గారు వాళ్ళ అమ్మాయిల గురించి, వాళ్ళ యొక్క విద్యాభ్యాసం అవన్నీ కూడా ఎలా చేయించారు, సో వాళ్ళ యొక్క ఇండివిజువాలిటీ అనేది ఎలాగా పెంచారు అనే గొప్ప కొన్ని ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చాలామందికి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీస్. ఇవన్నీ కూడా స్టోరీస్ అనేది ఇట్స్ రియల్ జర్నీ, ద ఎపిక్ జర్నీ. సో ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ జర్నీలో ఇలాంటి సంఘటనలు మనం విన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో మనం ఏవైతే ఎదుర్కొంటున్నామో అవన్నిటిని కూడా మనం దాటేందుకు చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి గొప్ప మాస్టర్స్ యొక్క అనుభవాలు. సో అందులో భాగంగా ఈరోజు చాలా గొప్పగా చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా చివరిలో ఒక గొప్ప స్టోరీ, ట్రూత్ కోసం సెర్చ్ చేసిన ఒక ఇద్దరు మాస్టర్స్, ఇద్దరు యువకులు వాళ్ళ జర్నీలో ఫస్ట్ దొరికింది ఇన్ఫర్మేషన్, తర్వాత సో ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొని సో వాళ్ళ యొక్క సాధనలోనే ఒక నిర్వాణం అనేది ఉంటుందనే ఒక గొప్ప నీతి ద్వారా ఈరోజు ఈ కథలో మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇలాంటి ఎన్నో అనుభవాలు ఈ స్వర్ణామృతంలో మనం ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు టెలికాస్ట్ చేస్తున్నామన్న పిఎంసి ఛానల్కి అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్, myself Chandu and Patri Madam from Pyramid Valley International. Thank you.